సో, రాకేష్ గారు ఇప్పుడు మీరు చైనాకి వెళ్లారు. ఇప్పుడు మనకంటే ఇక్కడ గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. సో, ఇప్పుడు అక్కడ మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే లైక్ ఇన్‌ఫాక్ట్ లైక్ నో రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేయాలి. మీరు ఏదైనా హోటల్‌కెళ్లారు, తిన్నారు. అది పే చేయాలన్నా, లేకపోతే మీరు ఏదైనా ఒక బల్క్ ఆర్డర్ తీసుకున్నారు. వాళ్ళకి పేమెంట్ చేయాలన్నా. సో, లైక్ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ పేమెంట్ మోడ్? అంటే డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే అలీపే అనేది ఒక సూపర్ యాప్ అన్నమాట. తర్వాత వీచాట్ అని ఒక యాప్ ఉంటుంది. ఓకే. వీచాట్ ఏంటంటే నీకు ఈచ్ అనేది ఏంటంటే ఏమంటారు మనకి ప్రతి ఒక్కదానికి అదే సొల్యూషన్ అన్నట్టు. చాలా మందికి అది ఏంటంటే వీచాట్ ఉండదు. ఫస్ట్ మనం పోయినబడి మన ఫోన్లో ఇన్స్టాల్ అవ్వదు. అదొక ప్రాబ్లం అనమాట. కొత్త ఫోన్ కొనుక్కోవాలా ఏంటి? లేదు చెప్తున్నా. యాక్చువల్గా ఏంటంటే మనది ఫస్ట్ మనం ఫోన్ కొన్నప్పుడు మన కంట్రీ ఆఫ్ ఆరిజిన్లో మనం ఇండియా పెట్టేసి ఉంటాం. అవునవును. సో ఇండియన్స్కి వీచాట్ అప్పుడు కంట్రీ డిస్టర్బెన్సెస్ వల్ల అలో లేదు. సో దాంట్లో ఇన్స్టాల్ అవ్వదు. ఓకే. సో కొంతమంది VPN యూస్ చేస్తారు, లేదంటే ఇంకొక ఫోన్ తీసుకుంటారు, సెకండ్ ఫోన్. నా సజెషన్ అయితే కొత్త ఫోన్ తీసేసుకోవడం బెటర్ యాక్చువల్గా. అంటే ఇంకా స్మూత్ అయిపోతుంది. ఇంకా అది ఎప్పటికీ అది చైనా పోయినప్పుడు ఆ ఫోన్ వాడాలి అన్నట్టు ఇది అయిపోతాయి. లోకల్ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ అలీపేలోనే మీరు క్యాబ్ బుకింగ్ కానీ, రూమ్స్ బుకింగ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. దానికి మన ఇంటర్నేషనల్ కార్డ్స్ ఏమైనా ఉంటే దాన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇది అవుతుంది. లేదంటే మనం ఇక్కడ పోయేటప్పుడు మనకి కంట్రీ నుంచి కొన్ని యూజ్ ఉంటుంది కదా, కొద్ది క్యాష్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం కదా, ఆ క్యాష్ని అక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చి రీఛార్జ్ చేసుకుంటాం. అట్లా కూడా చేయొచ్చు. కానీ పేమెంట్స్కి వచ్చేటప్పటికి కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి మనం పే చేస్తే వాళ్ళు అక్కడికి రెమిట్ చేస్తారు, అక్కడికి చేస్తారు, అక్కడ పేమెంట్స్ చేస్తారు. ఇప్పుడు మనమైనా అదే చేస్తాం. ఇప్పుడు మనకి తెలిసిన కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ట్రాన్సాక్షన్ మనం ఇన్వాల్వ్ కాము, వాళ్ళే డైరెక్ట్ ఆ కంపెనీకి, సోర్స్ కంపెనీకి వాళ్ళకున్న ఇదితో వేస్తారు. సో విత్ ప్రాపర్ టాక్సేషన్ అదంతా ఇంకా కామన్ అండి. ఓకే. అవన్నీ ఇంకా అంటే అది సింపుల్ సిస్టమ్ అండి. ఇదంతా మనకి ఏదో అంటే తెలియదు కాబట్టి చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ ఇదంతా చాలా సింపుల్.